హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి ఆడవారు తక్కువగా మాట్లాడే నెల. ఈరోజు కథ పేరు నిజమైన బహుమతి. నెమళ్ళపాలెంలోనికి జయన్న అనే పగటి వేషగాడు వచ్చాడు. రోజుకొకటి చొప్పున రకరకాల వేషాలు వేసి అందరినీ మెప్పించసాగాడు. ఒకరోజు పెద్ద పులి వేషం వేసుకున్నాడు జయన్న. అచ్చం పుల్లాగానే గాండ్రిస్తూ జమీందారు భవనం ముందుకు వచ్చాడు. జమీందారు కొడుకు పవన్ చాలా భయపడిపోయాడు. అది ఒట్టి వేషమని చెప్పినా వాడు తండ్రిని పట్టుకొని వదల్లేదు. తెల్లవారేసరికి పవన్కు జ్వరం వచ్చింది. పులి వేషాన్ని చూసి దడుచుకోవటం వల్లే జ్వరం వచ్చిందని చాలామంది అన్నారు. జమీందారు వేషగాడిని పిలుచుకురమ్మని పని మనిషిని పంపాడు. ఆ రోజుతో వేషగాడికి మూడింది అనుకున్నారు అందరూ. జమీందారు పంపిన మనిషి సత్రంలో ఉన్న వేషగాడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. జయన్న భయంగానే వచ్చాడు. జమీందారు ఇంటి లోపల ఉన్నాడు. లోపల నుంచి వైద్యుడి మాటలు వినిపిస్తున్నాయి. అయ్యా, మీరు ఊహించినట్టే విపరీతమైన భయంతో మీ కుమారుడికి ఇలా అయ్యింది. నేను ఇచ్చిన మందులు వాడండి, 2 రోజుల్లో కోలుకుంటాడు అన్నాడు వైద్యుడు. జమీందారు బయటకు వచ్చాడు. జయన్న ఆయనకు నమస్కరించి, అయ్యా, నేను పగటి వేషం జయన్నను, నా తప్పు మన్నించండి అన్నాడు. జమీందారు నవ్వుతూ, జయన్న, క్షమాపణ ఎందుకు? మావాడు జంతు ప్రదర్శనశాలలో పులిని చూసి కూడా భయపడలేదు. అలాంటివాడు నీ వేషాన్ని చూసి జ్వరం తెచ్చుకున్నాడు. అంత సహజంగా చేశావు నువ్వు. నీలోని కళాకారుణ్ణి అభినందిస్తున్నాను అని చెప్పి 100 వరహాలు బహుమతిగా ఇచ్చాడు. ఆయన కళాభిమానానికి జయన్న ముఖం దివ్యలా వెలిగిపోయింది. జమీందారుకు నమస్కరిస్తూ, ఓ కళాకారుడికి అభినందనలకు మించిన బహుమతి ఏముందయ్యా, మీ ప్రశంసలే నాకు 1000 వరహాలు అని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ ఫిబ్రవరి. మరో కథలో కలుద్దాం.